తీర్థహళ్లిలో ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న సృజన్, నర్సింగ్ చేస్తున్న సౌమ్యను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అమ్మాయికి తన ప్రేమను చెప్పగా ఒప్పుకుంటోంది. ఇలా సృజన్, సౌమ్య 2.5 ఏళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి చేసుకుందామని ఇద్దరూ అనుకోటంతో సౌమ్య తన తల్లికి చెప్పి ఒప్పించింది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పింది. సృజన్, మా అమ్మ మన పెళ్ళికి ఒప్పుకుంది. మీ ఇంట్లో నువ్వడిగావా? ఏమన్నారు? అంటూ సంతోషంతో సృజన్ని అడిగింది. వెంటనే సృజన్, లేదు సౌమ్య, ఇంకా అడగలేదు. మీ కులం మన ప్రేమకు అడ్డు వస్తుంది. ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అర్థం కావటం లేదు. నేను టైం చూసి చెబుతా అని చెప్పాడు. సరే అని ఊరుకుంది. అప్పుడు సౌమ్యకు తెలియదు, సృజన్కి సౌమ్యను పెళ్లి చేసుకోవటం ఇష్టంలేదని, తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని. సో రోజూ సృజన్ని కలిసి సౌమ్య పెళ్లి గురించి అడిగేది. ఏదో ఒకటి చెప్పి సృజన్ తప్పించుకునేవాడు. కాని ఓ రోజు సౌమ్య కోపంగా వచ్చి, సృజన్, పెళ్లి చేసుకుంటావా లేదా? మీ ఇంట్లో ఏమన్నారు? ఒప్పుకున్నారా? అసలు నువ్వు మీ ఫ్యామిలీకి మన ప్రేమ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నావా? అంటూ కోపంగా అడగటంతో సృజన్కి కోపం వచ్చి, సౌమ్య, చెబుతుంటే అర్థం కావటం లేదా? మన ఇద్దరి కులం ఒకటి కాదు. మా ఇంట్లో ఎవరూ ఒప్పుకోవటం లేదు. నీకు చెప్పినా అర్థం కావటం లేదు అని గట్టిగా అరిచాడు. దీంతో మనస్తాపం చెందిన సౌమ్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. సౌమ్య తల్లి భయంతో, కూతురు ఏమైపోతుందో అనే భయంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వటంతో ఏడాదిలోగా పెళ్లి చేసుకుంటాను అని సౌమ్య కుటుంబానికి చెప్పాడు. కాగా తను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సంవత్సరం అవటంతో సౌమ్య, సృజన్, పెళ్ళెప్పుడు చేసుకుంటావ్ అని అడగటం మొదలుపెట్టింది. సౌమ్యను పెళ్లి చేసుకునే ఆలోచన లేని సృజన్ సౌమ్యను అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు. దానికోసం పక్కా ప్లాన్ చేసుకున్నాడు. సౌమ్యకు కాల్ చేశాడు. సౌమ్య, నిన్ను చూడాలని ఉంది, వెంటనే రా అని పిలవగానే జూలై 2, 2024 మంగళవారం కర్ణాటక రాష్ట్రంలోని హోసానగర్ తాలూకాలోని హైవేపురం సమీపానికి రమ్మన్నాడు. అక్కడ సౌమ్యను సృజన్ కలిశాడు. ఎప్పుడూ అడిగినట్టే సౌమ్య పెళ్లి గురించి అడిగింది. వెంటనే కోపంతో రగిలిపోయిన సృజన్ సౌమ్య గొంతు కోసి హత్యచేశాడు. తర్వాత ఎవరికీ దొరకకుండా ఉండేందుకు మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి ముంబై సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో డ్రైన్ నిర్మాణం కోసం తవ్విన గుంతలో కప్పేశాడు. బయటకు వెళ్లిన కూతురు ఇంటికి రాకపోవటంతో జూలై 3న సౌమ్య తల్లి కొప్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు సృజన్పై అనుమానం వచ్చి తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజం బయటపెట్టాడు. ప్రేమ అనేది ఎన్నో మధురానుభూతులను ఇస్తుంది. కాని ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవటానికి, తీయటానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రేమించుకుంటున్న ఎన్నో జంటలు చిన్న చిన్న కారణాలకే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు. దీనికి కారణం, ప్రేమించినప్పుడు కనిపించిన ప్రేమ పెళ్ళి అనేటప్పటికీ ఇద్దరిలో ఒకరు వెనకడుగు వేస్తున్నారు. దీంతో గొడవలు జరగటం, అవి పెరిగి హత్యకు గురవుతున్నారు.